నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కు స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం విద్యేశ్వర సంహిత అధ్యాయములు 3 మరియు 4. సాధ్య సాధనాదుల విచారణ, శ్రవణ కీర్తన మననములను 3 సాధనముల శ్రేష్టత్వమును ప్రతిపాదించుట. వ్యాస మహర్షి ఇట్లు పలికెను. సూతుని యొక్క ఈ వచనములను విని మహర్షులందరూ ఇట్లు పలికిరి. ఇప్పుడు మాకు వేదాంత సార సకల స్వరూపము అద్భుతము అయిన శివపురాణ గాథను వినిపింపుడు. సూతుడు వచించెను. మహర్షులారా, మీరందరూ రోగశోకరహితులు. శుభమును చేకూర్చు భగవంతుడగు శంకరుని స్మరించి పురాణములలో శ్రేష్టమైన వేదసార తత్వమును ప్రకటించు శివపురాణ గాథను వినుడు. శివపురాణమునందు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ప్రీతిపూర్వకముగా గానము చేయబడినవి. వేదాంత వేద్యమైన సద్వస్తువు విశేషముగా వర్ణించబడినది. ప్రస్తుత కల్పమునందు సృష్టి కార్యము ప్రారంభమైనప్పుడు 6 కులముల యందలి మహర్షులు పరస్పరము వాద వివాదములు జరుపుకొనుచు చెప్పసాగిరి. ఫలానా వస్తువు అన్నిటికంటే శ్రేష్టమైనది, ఫలానా వస్తువు కాదు. వీరి ఈ వాదము గొప్ప మహత్తరమైన విస్తృత రూపమును ధరించెను. అప్పుడు వారందరూ సందేహ నివారణార్థము సృష్టికర్త అవినాశియగు బ్రహ్మ దగ్గరికి వెళ్ళిరి. చేతులు జోడించి వినయముతో కూడిన వాక్కులతో ఇట్లు పలికిరి. ప్రభు, మీరు సకల జగత్తును ధరించి పోషించేవారు, సకల కారణములకు కారణమైనవారు, సకల తథ్యములకు అతీతమైన పరాత్పర పుణ్య పురుషుడెవరో మేము మీ నుండి తెలుసుకొనగోరుచున్నాము. బ్రహ్మ ఇట్లు నుడివెను. మహాదేవుడు సర్వజ్ఞుడు, సకల జగత్తునకు ఆయనే అధిపతి. మనస్సుతో కూడిన వాక్కు ఆ దైవమును చేరలేక తిరిగి వచ్చును. ఆ ప్రభువు నుండియే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాదులు, వారితో కూడిన ఈ సకల జగత్తు, సమస్త భూతములు ఇంద్రియములతో పాటు ముందే ప్రకటితమైనవి. ఆ దేవదేవుడే అందరికంటే ఉన్నతుడు. భక్తి వలనే ఆ ప్రభు సాక్షాత్కారము కలుగును. ఇంకే ఇతర ఉపాయము చేతను ఆ స్వామి దర్శనము కలుగదు. రుద్రుడు, హరిహరులు, ఇతర దేవేంద్రాదులు ఉత్తమ భక్తిభావముతో ఎల్లవేళలా ఆ స్వామిని దర్శింపగోరుచుందురు. భగవంతుడగు శివుని యందు భక్తి కలిగిన ఎడల మానవుడు సాంసారిక బంధనముల నుండి ముక్తుడగును. అంకురము నుండి బీజము, బీజము నుండి అంకురము ఉత్పన్నమైనట్లు దైవకృప వలన వారి యందు భక్తి కుదురుకొనును. భక్తి వలన దైవకృప అను ప్రసాదము లభ్యమగును. కనుక మహర్షులందరూ భగవంతుడగు శంకరుని అనుగ్రహమును పొందుటకు భూతలమునకు వెళ్ళుడు. అచట 1000 సంవత్సరముల వరకు కొనసాగేడి ఒక బృహత్ యజ్ఞమును ఏర్పాటు చేయుడు. యజ్ఞపతి అయిన శివుని కృపచేతనే వేదములలో చెప్పబడిన విద్యకు సారభూతమైన సాధ్య సాధన జ్ఞానము లభించును. శివపదమును పొందుటయే సాధ్యము. ఆ స్వామిని సేవించుటయే సాధనము. ఆ స్వామి అనుగ్రహము వలన నిత్య నైమిత్తికాది ఫలముల నుండి నిస్పృహ చెందువాడే సాధకుడు. వేదోక్త కర్మలను అనుష్ఠించి వాటి మహత్తర ఫలితమును భగవంతుడగు శివుని చరణకమలములందు సమర్పించుటయే పరమేశ్వర ఫలమును పొందుట. అదియే సాలోక్యము మొదలుగాగల క్రమముతో ప్రాప్తించు ముక్తి.
ఆయా పురుషుల భక్తికి అనుగుణముగా వారందరికీ ఉన్నతమైన ఫలము ప్రసాదించును. సాక్షాత్తు పరమశివుడే ప్రతిపాదించిన భక్తి ధనములు అనేక విధములుగా ఉన్నవి. వాటి నుండి సారభూతములైన సాధనలను సంక్షిప్తముగా మీకు తెలిపెదను. చెవులతో ఆ ప్రభు నామ గణనములను లీలలను వినుట, వాక్కు చేత వాటిని కీర్తించుట, మనస్సు ద్వారా మననము చేయుట అను ఆ మూడును మహత్తర సాధనములుగా చెప్పబడినవి. మహేశ్వరుని గూర్చి శ్రవణము, కీర్తనము, మననము చేయవలయును అని అర్థము. ఇది శృతి వాక్యము, సర్వులకు ప్రమాణము. ఈ సాధన చేత సకల మనోరథములను చేసుకొనుటకు లగ్నమై మీరు సాధించదలచిన పరమార్థము సాధ్యమగును. ప్రజలు ప్రత్యక్షముగా కనిపించు వస్తువును జూచి దాని యందు ప్రవృత్తులగుదురు. ప్రత్యక్షముగా దర్శింపజాలని వస్తువును శ్రవణేంద్రియముల ద్వారా తెలుసుకొని విని మనుష్యుడు దానిని పొందుటకు ప్రయత్నించును. కనుక మొదటి సాధనము శ్రవణమే. దానితో గురుముఖము నుండి తథ్యమును విని బుద్ధిమంతుడైన విద్వాంసుడు ఇతర సాధనలకు కీర్తన మననములను సిద్ధింప చేసుకొనును. క్రమముగా మరణ పర్యంతము ఈ సాధన చేసినచో దాని ద్వారా సాలోక్యాది క్రమములతో మెల్లమెల్లగా భగవంతుడగు శివుని సాయుధ్యమును పొందును. మొదట సమస్త అవయవములందలి రోగములు నశించును. తదుపరి అన్ని విధములైన లౌకిక ఆనందములు కూడా అందులో లీనమగును. పరమాత్ముడగు శివుని పూజించుట, ఆ స్వామి నామములను జపించుట, ఆ ప్రభువు గుణ రూప వైభవములను నామములను యుక్తిపూర్వకముగా చిత్తమునందు నిలుపుకొని నిరంతరము పరిశోధన చింతన చేయుటయే మననము అని చెప్పబడినది. అది మహేశ్వర కృపాదృష్టి వలనే లభ్యము కాగలదు. అది శ్రేష్టములైన సకల సాధనములందు ప్రధానమైనది, ప్రముఖమైనదిగా చెప్పబడినది. సూతుడు చెప్పుచున్నాడు: మునీశ్వరులారా, ఈ సాధన యొక్క మహాత్మ్యమును తెలుపుటకు ప్రాసంగికముగా నేను మీకు ఒక ప్రాచీన వృత్తాంతమును తెలిపెదను, వినుడు. ఇది చాలా కాలం క్రిందటి విషయము. పరాశర మునీంద్రుని పుత్రుడును నా గురువర్యులునగు వ్యాసదేవుడు పరమ రమణీయముగా సరస్వతీ నదీ తీరమున తపమాచరించుచుండెను. ఒకనాడు సూర్యుని వలె తేజస్సంపన్నమైన విమానమును అధిరోహించి యాత్ర చేయు భగవానుడగు సనత్కుమారుడు ఆకస్మికముగా అచటకు వచ్చెను. అచట ఆయన మా గురువర్యులను చూచెను. గురువర్యులు ధ్యానమగ్నులై ఉండిరి. జాగృతులైన తరువాత తన ఎదుట ఉపస్థితుడై ఉన్న బ్రహ్మపుత్రుని సనత్కుమారుని చూచిరి. ఆయనను చూసి తొందరగా లేచి ఆయన చరణములకు ప్రణమిల్లిరి. ఆ మునీంద్రునకు అర్ఘ్యమిచ్చి దేవతలు కూర్చోమనుటకు అర్హమైన ఆసనమును ఒసగిరి. అప్పుడు భగవానుడగు సనత్కుమారుడు వినయముతో నిల్చుని వ్యాస మహర్షితో గంభీర వాక్కులతో ఇట్లు పలికెను: మునీంద్ర, మీరు సత్యమైన వస్తువును గురించి ఆలోచింపుడు. ఆ సత్య పదార్థము భగవంతుడగు శివుడే. ఆ విషయము మీకు సాక్షాత్కరించును. భగవంతుడగు శంకరుని గురించి శ్రవణ కీర్తన మననములు మూడును మహత్తర సాధనములని చెప్పబడినవి. ఇది వేద సమ్మతము. పూర్వము నేను ఇతరేతర సాధనల భ్రమలో పడి ఉంటిని.
తిరుగుచూ తిరుగుచూ మందర పర్వతమునకు వచ్చి చేరితిని. అచట తపస్సు చేసుకొంటిని. దాని తరువాత మహేశ్వరుడగు శివుని ఆదేశముతో భగవానుడగు నందికేశ్వరుడు అచటకు వచ్చెను. అది ఆయనకు నా మీద గల కృపా విశేషము. సకలమునకు సాక్షి శివగణములకు స్వామి అయిన భగవంతుడగు నందికేశ్వరుడు స్నేహపూర్వకముగా నాకు ముక్తిని పొందెడు ఉత్తమ సాధనము తెలుపుచు ఇట్లు పలికెను. భగవంతుడగు శంకరుని గూర్చి శ్రవణ కీర్తన మననములను 3 సాధనలు వేద సమ్మతములు. సాక్షాత్తు ముక్తిని పొందు కారణములు. ఈ విషయము స్వయముగా భగవానుడగు పరమశివుడే నాకు తెలిపెను. కనుక బ్రాహ్మణోత్తమ, నీవు శ్రవణము మొదలగు ఈ 3 సాధనలనే అనుష్ఠింపుము అని వ్యాసమునితో పదే పదే ఈ విషయమును చెప్పి తన అనుయాయులతో కూడి బ్రహ్మపుత్రుడైన సనత్కుమారుడు పరమ సౌందర్య సుశోభితమైన బ్రహ్మధామమునకు వెళ్ళిపోయెను. పూర్వము జరిగిన ఈ ఉత్తమ వృత్తాంతమును నేను సంక్షిప్తముగా మీకు తెలిపి తిని. మహర్షులు పలికిరి. సూత మహర్షి, శ్రవణాది 3 విషయములను మీరు ముక్తికి ఉపాయములని తెలిపితిరి. కానీ శ్రవణాది 3 సాధనలను చేయుటకు అసమర్థుడైన మానవుడు ఏ ఉపాయమును అవలంబించి ముక్తిని పొందగలడు? ఏ సాధన కర్మచేత అనాయాసముగా మోక్షము లభించగలదు? అధ్యాయాలు 3 మరియు 4 సమాప్తం.